పార్టీలో అంతర్గత గొడవలపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. ఇకపై ఎవరైనా గొడవ పడినా, పార్టీపై బహిరంగంగా కామెంట్స్ చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల వల్లే సమస్యలు ఏర్పడితే వారిని తొలగించేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించమని హెచ్చరికలు జారీ చేశారు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై సమీక్షించారు. పార్టీలో అంతర్గత గొడవలపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. ఇకపై ఎవరైనా గొడవ పడినా, పార్టీపై బహిరంగంగా కామెంట్స్ చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల వల్లే సమస్యలు ఏర్పడితే వారిని తొలగించేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించమని హెచ్చరికలు చేశారు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై సమీక్షించారు. అయితే ఈ సమీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. ఆ నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ కూడా సమావేశం ముగిసింది. ముఖ్యంగా మెదక్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపై కూడా వారు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మీనాక్షి నటరాజన్ రీసెంట్గానే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా కూడా వారు ఆ బాధ్యత కూడా చేపట్టడం జరిగింది. దాని తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఆపరేషన్పై కూడా వారు ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మొదటిగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వారితో కూడా సమావేశం అయింది. ముఖ్యంగా పటన్ చెరువు సంబంధించినటువంటి సమస్యలపైన వారు ఎక్కువగా దృష్టి కూడా పెట్టారు. అక్కడ ఉన్నటువంటి కాటా శ్రీనివాస్తో పాటు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదం పైన కూడా వారు ఎక్కువగా చర్చించడం జరిగినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్కి సంబంధించిన విషయాలపై కూడా వారు ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. మరి కాసేపట్లోనే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి వారితో కూడా చర్చలు కూడా జరిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి బలోపేతంతో పాటు పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అంటే మెదక్ సంబంధించినటువంటి ఇష్యూనే ఎక్కువగా వారితో కూడా చర్చించారు. ఎందుకంటే మెదక్లో ఇటీవల జరిగినటువంటి కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. పటంచెరులోనే ఎక్కువగా ఆందోళన కూడా జరిగాయి. కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. దాంతోపాటు ఒకరిపై ఒకరు, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్యనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఇటు సోషల్ మీడియా ద్వారా వారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేసినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి ఈసారి నుంచి అటువంటి సిచ్యువేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ నుంచి కూడా తొలగిస్తామని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్లు ఒకవేళ వారితో ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం వారిని ఇమీడియట్గా పార్టీ నుంచి తొలగించి ఖచ్చితంగా కొత్త వారిని కూడా ఆ బాధ్యత కూడా ఇస్తామని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు కార్యకర్తలకి ఉన్నటువంటి ఇన్ఛార్జ్లతో పాటు వారికి అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులకి ఈ ముగ్గురు మధ్య సమన్వయం లేకపోతే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ ఇంకా బలోపేతం కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 6 గ్యారంటీ సంబంధించినటువంటి స్కీమ్స్లో ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు, ఇంకా రీసెంట్గా జరిగినటువంటి సర్వే సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇంకా అనేక అంశాలపై కూడా అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వారికి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నేతలపై కూడా ఇటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వారు చాలా సీరియస్గా అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు ఇస్తున్నటువంటి ఫిర్యాదులు కావచ్చు, సీనియర్లకి జూనియర్ల మధ్య కొంత జరుగుతున్నటువంటి ఆ గ్యాప్ సంబంధించినటువంటి అంశాలపై కూడా వీరికి ఆ విధంగా ఉండొద్దు. ఖచ్చితంగా ఎవరైనా సరే ఆ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఇతరుని వ్యక్తులకు కూడా ఆ ప్లేస్ కూడా వారికి బాధ్యత అప్పచెప్తాము. ఒకవేళ అంత సీనియారిటీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు చాలామంది ఆసక్తిగా ఉన్నారు. వారందరూ కూడా వచ్చేందుకు కూడా వారు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా
కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రౌండ్ జీరోలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్ని గుర్తిస్తాం కాబట్టి మేము ఎవరికి కూడా ఎక్కువగా అవకాశం ఇవ్వము, పార్టీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా ఇటు మీనాక్షి నటరాజన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇటు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఒక సమావేశం కూడా జరుగుతుంది. దాంతోపాటు రేపు మళ్ళీ 2 జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశం కూడా జరగబోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆపరేషన్ కాంగ్రెస్ చేసేటువంటి విధంగా ఖచ్చితంగా అందరు క్యాడర్ ఏకతాటిగా పనిచేసి వచ్చేటువంటి లోకల్ బాడీ